హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు ఏంటంటే మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు రాబోతున్నాను. సో, ఒకరోజు నా లైఫ్ సౌదీలో ఎలా ఉంటది? ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా నేను ఏమేం చేస్తాను, ఏమేం పనులు చేస్తాను అది వీడియోలో అయితే చూపించబోతున్నాను. మోస్ట్‌లీ డ్రైవర్లందరి లైఫ్ కూడా ఇలానే ఉంటదండి. కొంతమంది ఏంటంటే చేంజెస్ కొంచెం కొంచెం ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే బాగా బిజీ షెడ్యూల్ ఉండొచ్చు. సో, మనకెలా ఉంటది? ఇది మీరు చూసారనుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి కొంచెం బాగా యూజ్ అవుతది. సో, ఈ వీడియో మీ వాళ్ళు ఎవరైనా చూసినోళ్ళైతే వాళ్ళకైతే షేర్ చేయండి. సో, ఈరోజు నా వీడియో చూసిన తర్వాత వీడియో ఎలాగుందో కూడా మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. టైం అయితే కరెక్ట్‌గా 10:00 అవుతుంది. లేచి ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి కౌశర్ భాయ్ ఏమో ఫోన్ చేసాడు. ఆయనేమో ఏదో పనుంది షాప్‌కి రా అన్నాడు. ఏదో మాట్లాడాలన్నాడు. సో, భోజనం కూడా ఈరోజు బయటే చేయాలి. బయట రెస్టారెంట్‌లో అన్నాడు. సో, అక్కడికెళ్ళిన తర్వాత మిగతా విషయాలైతే మాట్లాడుకుందాం. సో, మా ఇంటి ముందునైతే మాత్రం పెయింటింగ్ వర్క్ అవుతుంది. ఎందుకంటే మా సారాలో కాఫీ షాప్ అయితే కొత్తగా కడుతున్నారు. ఆ కాఫీ షాప్‌కి ఏంటంటే పెయింటింగ్ వర్క్ అవుతుంది. బయటికెళ్ళడానికి ఏంటంటే మొత్తం క్లోజ్ చేస్తారు. ఇప్పుడు చూడాలి ఎలా బయటికెళ్ళాలి ఏంటో చూద్దాం. ఏసీ ఆఫ్ చేసేస్తే బెటర్. ఈ పని చేసేవాళ్ళేంటంటే ఉదయాన్నే 6 గంటలకొచ్చారు. ఒక్కటే సౌండ్ రూమ్‌లో. అస్సలు. నేను నైట్ అంతా డ్యూటీ చేసొచ్చి పడుకుందామంటే వీళ్ళేమో సౌండ్‌లు. ఈళ్ళింకా ఓపెన్ చేయలేదు. బయటికెలాగెళ్ళాలో అర్థం కావట్లేదు. మొత్తం డోర్ మొత్తం క్లోజ్ చేసేసారీళ్ళు. మొత్తానికి ఏదో ఒక విధంగా దూరైతే బయటకొచ్చేసాను. ఇదే కొత్తగా కడుతున్న కాఫీ షాప్ ఇది. ఇక్కడ వర్క్ చేస్తున్నోళ్ళందరూ కూడా ఈజిప్ట్ వాళ్ళనమాట. అతనే కాంట్రాక్టర్ వైట్ షర్ట్ ఏసుకున్నాడు కదా! ఆయనే. ఈ షాప్ ఓపెన్ అయిన తర్వాత బావుంటదేమో. సో, నిన్న మా మేడమ్ గురించి ఒక విషయం మాట్లాడుతుంటే మధ్యలో ఆపేసాను గదా! సో, నిన్నైతే ఏంటంటే నేను కౌశరబాయ్ తోటేంటంటే పార్ట్‌నర్ వర్క్‌కెళ్ళడం జరిగింది. నేనొచ్చిన సాలరీయే బాగా తక్కువండి. ఆ విషయం నాకు ముందే తెలుసు. నేను ఆ సాలరీ అగ్రీ అయ్యే వచ్చాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే ఏదైనా పని జేసుకుంటే బావుంటది కదా! అని జెప్పి పార్ట్ టైమ్ గురించి జాబ్ గురించి వెతుకుతున్నప్పుడు కౌశర్‌బాయ్ అనే వ్యక్తి అయితే నాకు పరిచయం అయ్యాడు. ఆయనతో 2, 3 సార్లు పనికెళ్ళాను. ఆయన గూడా మంచిగా పని చూపిస్తాడు. డబ్బులు గూడా బానే ఇచ్చేస్తాడు టైంకి. సో, ఏదో నా పాకెట్ మనీ ఇక్కడ ఖర్చులకైనా సరే కవర్ అవుతాయి గదని జెప్పి అలా చేశాను. సో, సడెన్‌గా నిన్న ఎందుకో తెలీదు మేడమ్ వచ్చి రూమ్‌లో చూసిందంట. నేను కనిపించలేదు. వెంటనే మేము కరెక్ట్‌గా వర్క్ మధ్యలో ఉన్నాం. అప్పుడు ఫోన్ చేశారు. "ఏంటి నువ్వెక్కడా కనిపించట్లేదు. రూమ్‌లో లేవు" అని. "లేదు మేడమ్ వస్తున్నాను. ఏమైనా పనుందా?" అన్నాను. కౌశర్ భాయ్‌కి ఎలాగో అరబిక్ వచ్చు కాబట్టి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడితే, "ఇలా మా ఫ్రెండే నా దగ్గరికొచ్చాడు. నేనిక్కడే ఉంటానని చెప్పాడు." "ఓకే. ఏమి పని లేదు. ఊరికే అతను కనిపించట్లేదు. కొత్త కదా! ఎక్కడున్నాడని చెప్పి ఫోను చేశాను" అనన్నారు. ఈవినింగ్ ఇంటికెళ్ళేసరికి ఏంటంటే, నేను కరెక్ట్‌గా రూమ్ దగ్గరికెళ్ళేసరికి మేడమ్ ఏమో కరెక్ట్‌గా రూమ్ దగ్గర నుంచి చూసింది. నాకు తెలిసి కెమెరాలో చూసుంటదేమో నేను రావడం. సో, వెంటనే కిందకొచ్చింది. కిందకొస్తేనేమో నా బట్టలు కొంచెం మట్టయిపోయి ఉన్నాయి. "ఏంటి బట్టలు మొత్తం మట్టయిపోయాయి" అని అడిగింది. అడిగితే నేనేం చెప్పలేదు. "ఊరికే మేడమ్" అని చెప్పాను. "నువ్వక్కడికెళ్ళి ఏమైనా పని చేస్తున్నావా ఏంటి?" అని చెప్పి అడిగారు. "అలాంటిదేం లేదు మేడమ్" అని చెప్పాను. ఇక్కడేంటంటే నా రెస్పాన్సిబిలిటీ మీద నిన్ను తీసుకొచ్చాం. నువ్వు ఏ పని అయితే ఇక్కడ వేరే పనులైతే చెయ్యొద్దు. నీకేంటి ప్రాబ్లమ్ చెప్పు అన్నారు. లేదు మేడమ్ ఇంటి దగ్గర ఎక్కువగా కొంచెం ఇబ్బందులున్నాయి. అందుకోసమనే చెప్పి వెళ్ళాను. ఇది ఒక్కరోజే ఎళ్ళాను. ఇంకెప్పుడు వెళ్ళనని చెప్పాను. అలా ఇంకెప్పుడు చేయొద్దు అన్నారు. సరే మొత్తానికైతే పెద్దగా ఏమి అనలేదు. చాలా మంచివాళ్ళు మేడమ్ అయితే. సో, వాళ్ళు గూడా అర్థం చేసుకున్నారు. సో, మనం వెళ్ళేది ఎలాగా రిస్క్ పని కాదు కాబట్టి పెద్దగా మనం గూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోడ్డు మీదకొచ్చాక కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కార్లు జమ్ జమ్ అని వస్తూ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ రోడ్డు ఇక్కడ క్రాస్ చేయకూడదు. కానీ ఎవరు లేకపోతే క్రాస్ చేయొచ్చు ప్రాబ్లమ్ లేదు. ఎవరు చూడకపోతే ఇబ్బంది లేదు. పోలీసులు చూస్తేనే ఇబ్బంది. సో, మనకు ముందు జీటెక్ అనే షాప్ కనిపిస్తుంది కదా! ఇదే మన కౌచర్ బాయ్‌ది. ఈయన రీసెంట్‌గా ఏంటంటే ఈ షాప్ లీజ్‌కి తీసుకున్నాడు. ఇది ఇంకా ఇతని పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ కాలేదన్నమాట. ఇతని పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ అయితే ఇంక ఈ షాప్‌లోకొచ్చి డైలీ వచ్చి కూర్చోవచ్చు. कौशल भाई अस्सलाम वालेकुम। ओह! क्या बात है! ये क्या वीडियो निकाल रहा है? మన కౌశల్ భాయ్ తీసుకున్న షాప్ అయితే మీరు గూడా చూడండి ఒకసారి. ఇక్కడ కంప్యూటర్‌కి సంబంధించిన వస్తువులన్నీ దొరుకుతాయి ఇక్కడ. టీవీ రిపేర్ గూడా చేస్తారు. ఇతనికేంటంటే 24 ఇయర్స్ సౌదీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇతను 24 ఇయర్స్ అవుతుంది సౌదీకొచ్చి. भाई ब्लैक నేను బ్లాక్ ఈరోజు. ఇద్దరు బ్లాక్ వేసుకున్నారు. ఆ! చెప్పండి. మీరు సౌదీ వచ్చి
24 అవుతుందా? అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 24 years. 24 ఇయర్స్. ఇంకా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఫుడ్ తినడానికి? ఇంట్లో తిన్నాను కదా, ఎక్కడ? ఇంటి మీద, ఇంట్లో. 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 సో మేమైతే కానా ఖజానా హైదరాబాద్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. ఇక్కడ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ గురించి ఆల్రెడీ గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు ఏంటో తెలియదు, ముందుగానే ఫోన్ చేశారు. రోజు 10 తర్వాత బయటకు వెళ్ళేవారు మా వాళ్ళు ఎప్పుడు కూడా. ఈరోజు ఏమైందో ఏంటో తెలీదు, సడన్గా 5 గంటలకే ఫోన్ చేసి బయటకు వెళ్ళాలి రా అన్నారు అనమాట. చూస్తుంటే ఇక్కడ ఏదో ఇల్లు కొనే ప్లాన్లో ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళు కొనబోయే ఇల్లు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు పెద్ద ఇల్లు, మంచి లగ్జరీ ఏరియా ఇదంతా కూడా. ఈ ఏరియాలో కొనబోతున్నారు అనమాట. మొత్తం ఒకసారి మీరు కూడా చూసేయండి లొకేషన్ ఒకసారి అంతా కూడా. ఎదురుగుంటా 2 కార్లాగా కనిపిస్తుంది కదా, అదే మా సారాలు కొత్తగా కొనబోయే ఇల్లు. ఆ పక్కన ఉన్నదేమో వాళ్ళ రిలేటివ్స్దే. సో వాళ్ళకి వీళ్ళే చెప్పారంటే ఎవరో ఇల్లు ఇచ్చేస్తున్నారు అని. ఎలా ఉంది ఏంటి ఈరోజు చూడడానికైతే వచ్చారు. అందులో ఒక వైట్ ఇనోవా అయితే మాదే. ఇక్కడ చుట్టుపక్కలన్నీ మంచి బంగ్లాలన్నీ బాగున్నాయి చాలా. అన్నీ కొత్తగా కట్టిన ఇల్లే. ఏరియా కూడా పెద్ద రోడ్లు, చాలా ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ అది లేదు. చాలా దూరం సిటీకి. ఇల్లు చూడడం అయిపోయింది. మా సార్ వేరే కార్‌లో ఇంటికెళ్ళిపోయారు. మేడం ఏమో షాపింగ్‌కొచ్చింది. ఎప్పుడు చూసినా సరే ఇక్కడికే వస్తారనమాట. ఇతను రోజు ఇక్కడ కార్‌లో ఇవన్నీ తీసుకొచ్చి అమ్ముతూ టైం అయితే 1:30 అయింది. ఇప్పుడే మేడం వాళ్ళు వదిలారు. కార్ పెట్టేసిన తర్వాత కౌసర్ భాయ్ ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు? నా షాప్ దగ్గరికి రా అని చెప్పి. ఇప్పుడు నిద్రపోదాం అంటే ఈయన ఫోన్ చేశాడు. సరే ఏంటో ఎళ్లి చూసొద్దాం ఒకసారి. కౌసర్ భాయ్ అయితే కార్ తీసుకొచ్చి బయటికెళ్దాం రా అన్నాడు ఈ టైంలో. ఏంటో పెప్సీ పార్టీ ఇస్తారు ఇప్పుడు. కార్ మందేనా? कितना है ये? शीशा? Bye, bye. How are you? Bye. ఫైన్. Bye. لا لا سوي كذا. How are you? ఓకే. मेरे क्या लग रहा है जल्दी से. మీరు అది తీసుకుంటారా? నేను ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఫాంటాలోని ఈ ఫ్లేవర్ లెమన్ ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంటదండి. నేను కరెక్ట్‌గా 9 సంవత్సరాల క్రితం దుబాయ్‌లో తాగాను. మళ్ళీ ఇదే ఈరోజు ఇక్కడ తాగడం. సేమ్ ఇదే ఫ్లేవర్ మన ఇండియాలో అయితే నాకెక్కడా కనిపించలేదు. సో, ఇంక అలా ఒక 2, 3 రౌండ్‌లు కొట్టేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం. నన్ను డ్రాప్ చేసి అతను ఎళ్ళిపోతానని చెప్పాడు. ఇదే మా ఇల్లు. అదిగో కనిపిస్తుంది కదా! ఓకే. చూసారు కదా, ఇదండి మన ఒకరోజు డ్యూటీ మొత్తం ఇలా ఉంటుంది. నా ఒకరోజు డే లైఫ్ మొత్తం ఇలా ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. సో మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇంకా వీడియోలు మంచిగా తీయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. దయచేసి ఎవరైనా కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన వీడియోని లైక్ చేయండి. సో గల్ఫ్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. సో నైట్ అయిపోయింది ఆల్రెడీ, నేను నిద్రపోతాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.